మధు, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. అది ఏంటే సర్పకొంపు అంతని? అదేనా స్నో అంటేని? స్నో అంటది కాదు కానీ అలా పెట్టు. అంత సర్పకొంపు. లోపల బాగుంది ఎంట్రన్స్, చక్కగా చుట్టూ బాగానే ఉంది కదా. ఎంతమంది ఉన్నారే జనమే, చాలా మంది వచ్చారు పండగ కాబట్టి. చక్కగా అదిగో పైనుంచి వాటర్, అది అంతా సర్పే, సర్ప జిగురు అన్ని. కానీ చుట్టూ కింద అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ సర్పది. చుట్టూ బాగా డెకరేట్ చేశారు. అదంతా నురగా, పిల్లలేమో ఆ నురగతో ఇలా ఆడేసుకుంటున్నారు, ఏదో మంచులో ఆడుకుంటున్నట్టు కదా. బాగుంది, లైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కొంచెం ఆ ఎఫెక్ట్ ఇచ్చుంటే బాగుంది. ఆ సర్పకొంపై లేకుండా ఉంటే బాగుంది, ఉత్తి నురగ నురగ. కానీ లోపల చాలా బాగుంది, చాలా బాగా డెకరేట్ చేశారు మంచిగాని. ఇటు అటు చూస్తే చలి, నేనేమో స్వెటర్ తీసేసి వెళ్ళానా, ఫుల్ చలి వస్తుంది. చుట్టూ చూడు ఎంత బాగుందో కదా, మంచు కింద అవి చెట్లు భలే డెకరేట్ చేశారు అందంగానే. అక్కడ జంతువుల కింద చూడవి టెడ్డీ బేర్లు పెట్టారు కదా, జింక్ ఇది చాలా బాగుంది. అందరు బాగా ఫోటోలు అవి దిగుతున్నారు మంచిగాని. మంచు పడుతున్నట్టే ఉంది, కూలింగ్ అది కదా, బాగా కూలింగ్ గా బాగా డెకరేట్ చేశారు. ఇది చూడు, దీని పేరేంటి మధు? బేర్స్, పోలార్ బేర్స్ అలా ఉంది. ఇది ఒకటి చిన్న పిల్ల. ఇంకా మంచులో ఉన్న ఇల్లులు, చెక్క ఇల్లులు టైపు బాగుంది, బాగా డెకరేట్ చేశారు. అదిగో తెల్ల పులి. డాడీ అయ్యో చెప్పేస్తున్నారు నాకు అవన్నీ దానికోసం. చాలా బాగుంది. ఫుల్ స్నో ఎఫెక్ట్ లో యానిమల్స్ ఫారెస్ట్ లో ఉన్నట్టు. 45 రోజులు అంటే ఇది అప్పుడే. మనం ఇప్పుడు ఈ రోజు వెళ్ళాము, లాస్ట్ డేకి వెళ్ళాము. బాగానే వెళ్ళాము, కానీ మంచిగా బాగానే టికెట్లు దొరికినందుకు, సినిమా టికెట్లు మనకి ఇది బాగానే దొరికింది. లాస్ట్ డే అంటే మంచి పడుతున్నట్టు ఫామ్ కింద పెట్టాడు, చాలా బాగుంది. అప్పుడప్పుడు వస్తుంది, ఆగుతుంది. ఆ పిల్లలు వచ్చినప్పుడల్లా డాన్స్ చేసేస్తున్నారు, డాడీని లాగేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మీద పడిపోతున్నాయని. బాగుంది, ఫీలింగ్ బాగుంది. యాపిల్ చెట్లు చూసావా, భలే ఉన్నాయి, కాశ్మీర్ లో ఉన్నట్టే కదా. బాగుంది చాలా చక్కగా. ఇల్లులు అది బాగా డెకరేట్ చేసాడు. ఈ రోజు మొత్తం ఇంకా ఇవాళ అన్నాడు, రేపు వెళ్ళి చూస్తే ఏమి ఉండవు అనమాట ఇంకా కదా. ఈ రోజే ఇంకా లాస్ట్. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ అంతా వాటర్ వచ్చేటట్టు, అదిగో ఇదంతా వంతెన టైప్, ఒక బ్రిడ్జ్ కాడ ఉండి చూసినట్టు, కింద అంతా వాటర్. బాగుంది, చాలా బాగుంది. కొండల మీద కురుస్తున్నట్టుగా, కొండల మీద నుంచి కురుస్తున్నట్టు. ఇంక ఈ లోపల అన్ని ఐటమ్స్ అన్ని కొనుక్కోవాలి, ఎగ్జిబిషన్ కదా. ఇంకా స్టిక్కర్లు అవి కొన్నాం కదా, స్టిక్కర్స్ కొన్నాం, క్లిప్స్. పచ్చళ్ళు అవన్నీ ఇవన్నీ చూస్తే కొనుక్కుంటారా? కొనుక్కుంటారా ఏమో బాబా, అన్ని చూస్తుంటే నాకు ఏదోలా ఉంది. ఇంక ఇవన్నీ చూస్తే మొత్తం అన్ని ఎక్కి ఆడేయాలని ఉంది నాకైతే. చిన్న పిల్లలు ఇవి అవి బాగా పెట్టాడు మధు. సేమ్ అమ్మవారి తీర్థాలు జరుగుతాయి కదా ఊర్లో, మొత్తం చక్కగా ఇవన్నీ ఉంటాయి, ఇలాంటివన్నీ రంగుల రాట్నాలు ఇవన్నీ సేమ్ అక్కడ తిరుగుతున్నట్టే ఉంది. మనం ఊర్లో ఉంటే అక్కడ జాతర జరిగేది కదా, జాతరలు అవి జరుగుతాయి, గోగులమ్మ తీర్థాలు అవన్నీ జరుగుతాయి. మధు, ఇప్పుడు బ్రేక్ డాన్స్ ఎక్కుతామే, చాలా బాగుంటది ఇది అసలు. ఎక్కితే ఇంకా ఒకటే కేకలు ఇంకా కదా, ఎంత బాగుంటదో. ఊర్లో కూడా పెడుతున్నారు ఇవన్నీ, అది ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. కానీ నాకైతే బాగా స్లో తిప్పాడు అనిపించింది. అవును, బాగా స్లో తిప్పాడు. అసలు 100 రూపాయల టికెట్ అంటే దానికి తగ్గట్టే ఇవ్వలేదాడు. పైగా చాలా తక్కువ టైమింగ్, నిజంగా వేస్ట్, అనవసరంగా ఎక్కాం. ఫీలింగే రాలేదు అసలు.
బాగుంటుంది స్పీడ్ పెంచమనాలి. పెంచుతాడు దిగిపోతుంది ఒకసారి మాదిరికి అసలు చూడదంటే సైలెంట్, ఏ స్పీడ్ లేదు, పెద్ద స్లో. ఫోన్లో ఉన్నాడు అయిపోయిందా? అయ్యో ఏంటి స్పీడ్ లేదు, ఏం స్పీడ్ లేదు. 100 రూపీస్ మధు. ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కుదామే, దీనికి కూడా 100 రూపీస్ టికెట్. అవును, బ్రేక్ డాన్స్ 100, ఒక పర్సన్ కి 100 రూపీస్. దేనికైనా 100 తీసుకుంటున్నారు. ఇంక ఇది అయితే ఉంటది. అబ్బబ్బలే ఉంది, చుట్టూ సూపర్, చాలా బాగుంది. పైగా లైటింగ్స్ అవిని, వాటర్ ఏమో జైట్లు పైకి వస్తుంది, కింద దిగుతుంది. సేమ్ మన జైట్ వీల్ ఎలా పైకి కిందకి దిగి ఎక్కుతూ ఉన్నదో అదే టైప్ లో ఉంది కదా. భలే ఉంది, చాలా బాగుంది. చుట్టూరు అది అద్దరిపోయిందా. అది ఇప్పుడు అది ఎలా ఎక్కుతుంది, మనం ఎలా దిగి పైకి ఎక్కుతున్నాము చుట్టూ తిరిగితే. బాబాయ్ పొట్టలో అంతా ఏదో జారిపోతున్నట్టు, దిగిపోతున్నట్టు. ఈ రైట్ సైడ్ నుంచి ఇలా దిగుతున్నప్పుడు గుండె జారిపోయినట్టు అసలు ఏదోలా ఫీలింగ్ భలే ఉంది నిజంగా. మనకి అది డాన్స్ కన్నా కిందది ఇది బాగుంది కదా, స్పీడ్ బాగా పెట్టాడు. ఇప్పుడు మనం రింగులేస్తున్నాం, ఒక్కటి కూడా అది అన్ని అసలు వంకర వంకరగా ఉన్నాయి రింగులు. వెళ్ళేటట్టే పెట్టలేదు ఆడ. అది ఏది అలా వేద్దామన్నా పక్కకి పడుతున్నాయి అన్ని కూడా. పక్క బాగా ఫుల్ గా కూడా పడదు. అది మాది 50 రూపాయలు కదా, 6 ఇస్తున్నాడు. 50 రూపాయలకి ఒక్కటి పడలేదు. ఎంత ట్రై చేద్దామన్నా సరే ఆ బీదకన్నా అది పడుతుంటే ఏరేసాడు. ఇంకా లాస్ట్ లో ఒకటి ఉంది, కిందకి వెళ్ళిపోయింది. అది గొడవ లేదు. ఇది అవుతే ఎలాగైనా సరే గిఫ్ట్ వస్తుంది. మొదటి నెంబర్లు ఎక్కేసి చిన్నదో పెద్దదో అయినా సరే ఇస్తాడు. అవును, ఇది కూడా 50 రూపాయలు కదా. 50 రూపీస్ మనం ముగ్గురు వాడాము. 50 రూపాయలు. అవును, ముందు నేను ఆడేస్తున్నాను కదా సర్లే అని అనుకుంటే డాడీ మొదలెట్టేశారు. అంటే ప్రతి ఒక్కరికి ఉంటది కదా డాడీ తర్వాత నువ్వు. ఇంక 50 ఖర్చు పెట్టి మనం తీసుకున్న గిఫ్ట్లు చూద్దాం ఇప్పుడు. 150 అలా కాదు, 18 రూపాయలకి అదే గిఫ్ట్ పెట్టాడు, 18 నెంబర్కి అదే గిఫ్ట్ పెట్టాడు, మళ్ళీ 24 నెంబర్కి అదే గిఫ్ట్ పెట్టాడు. అది చూడు, 50 రూపాయలకి ఆ గిఫ్ట్. 10 రూపాయలు ఉంటుంది. కౌంట్ చేస్తే 18 వచ్చింది ఆ గిఫ్ట్. నాకు 18, నీకేమో 24 వచ్చింది. డాడీకి 21 వచ్చింది. బొట్టు ఇచ్చారు, బాస్కెట్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆడుతున్నాను, నాకు మొత్తం కౌంటింగ్ 24 వచ్చింది. మళ్ళీ సేమ్ గిఫ్ట్ నీలాంటిదే నాకు కూడా వచ్చింది. అవును, అదే పెట్టాడు. అవి అన్ని కింద పెట్టేసి అది నెంబర్లు చూపించట్లేదు. 36 పెట్టాడు టీవీకి, కానీ అన్ని 6లే ఎలా పడతాయి. అవును, టీవీ అంట. అది వాళ్ళ ట్రిక్ అంతే, అన్ని 6లే పడేలాగా. ఎవరికి పడదాలాగా. మనం 150 రూపీస్ పెట్టి 3 కొన్నాము. అలా కాదు, ఇక్కడేమో 50 రూపాయల బాలు, 50 రూపాయలకి అన్ని పడాలన్నాడు. సరే అని చెప్తే ఆ 30 రూపీస్ 1 ఛాన్స్, అలా 2 ఛాన్స్ తీసుకుంటే 50 రూపీస్. అవును, కానీ గ్లాసులు అన్ని పడట్లేదు, కింద కంపల్సరీ ఉండిపోతున్నాయి. ఏంటో మరి ఏదో కింద ఐస్కాంతం పెట్టినట్టు. ఇంక ఇది అవుతాయి చూడాలి మధు.
ఇంతకీ ఆ ఎఫెక్ట్ ఏం లేదు, అది వంతుల మీద మనం టెంపుల్ రన్ ఆడతాం కదా మధు, టెంపుల్ రన్ ఆడుతున్నప్పుడు పరిగెడతాడు చూడు, అదే టైప్ లో ఉంది, వంతుల మీద పరిగెడుతున్నట్టు. కానీ మనం నించున్నాం చూడు, ఇది స్ప్రింగ్ అది ఊగుతూ ఉంది ఇంతకీ. అది నేను పట్టుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండట్లేదు, కానీ అది వదిలేస్తుంటే జల్లు పడిపోతున్నట్టు. అందుకే పట్టుకోమని అంటున్నారు. ఆ అబ్బాయి అసలు ఏం పట్టుకోలేదు కాబట్టి ఓ ఊగిపోతున్నాడు. అలాగైతేనే ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎందుకే. కానీ అది లోపల ఏమి జంతువులు వచ్చేయడం అలా ఏం లేదు, ఏదో ఒక మధ్య మధ్యలో ఒక బొమ్మ అంతే. నువ్వు చూడాలి, అది వదిలేస్తుంటేనే ఇంతకది స్ప్రింగ్ ఊగుతుంది. అవును, అది అంతే తప్ప పెద్ద ఏం లేదు. కానీ ఇది కూడా 100 రూపీస్. ఏదైనా అంటే ఇప్పుడు పెద్ద పెద్దవన్నీ 100 రూపీస్ పెట్టారు. 100 రూపీస్. అవును. ఏంటో ఏముంటది, ఏమో జంతువులు వచ్చి మీద పడిపోవడం అలాంటివి ఏమైనా ఉంటాయేమో, అడవి కింద ఉంటదేమో అనుకున్నాను. కానీ అలా ఏం లేదు, ఓన్లీ టెంపుల్ రన్ టైపు వంతుని మీద జూజుమని ఎక్కడికో వెళ్తున్నట్టు ఉంది. కాకపోతే ఆ కింద ఊగటం అంతే, అది ఒకటే ఉంది ఎఫెక్ట్. కానీ ఆ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అది వదిలేయటం వల్ల. నేను మధ్య మధ్యలో పట్టేసుకుంటున్నాను. ఇది కూడా 100 రూపీస్ షవర్మా. అవును, ఇది కూడా ఏం నచ్చలేదు బాబా. నేను అసలు తిన్నాం ఇలాంటివి, మీ ఇద్దరే తిన్నారు. డాడీ వద్దు అన్న తీసుకున్నారు, తప్పక తిన్నాను నేను. పిండుతున్నాను నేను. అయితే ఎలా ఉందో ఏమో గాని బాగుందా? ఏం నచ్చలేదు అని నచ్చలేదు. అదే అసలు చికెనే లేదు అందులో, ఏదో ఉంది లైట్ గా. నేను తినలేనే బాబా ఇలాంటివి, నాకు ఎందుకనే వికారంగా ఉంటుంది. ఎక్కువ పాప చూడు భలే తిరుగుతుంది కూరలో, ఇంకా దానికి సంబంధం లేదు. భలే ఉన్నాయి మాది గుర్రాలు అయితే జంపింగ్. మనకు కూడా ఉంటే బాగుండే, ఓన్లీ కిడ్స్ కే ఉన్నాయి. మధు ఒక ఆలు స్ప్రింగ్ ఇలా తిప్పుతున్నాడు. పొటాటో ట్విస్ట్ ఇది కూడా 100 రూపీస్. ఒక్క పెద్ద పొటాటోకి ఏవైనా పెద్దవైనా ఏవైనా సరే 100 రూపీస్ పెట్టారు ఒక మనిషికి వచ్చేసి. ఒక కాదు మధు, ఇలా ముక్కలు తీసుకున్నప్పుడు అలా స్ప్రింగ్ తీయటం ఎందుకు? చూడు అది క్రిస్పీగా అవడానికి అలా ఈజీ అవుతుంది. ఎందుకంటే తినడం ఏదో వెరైటీగా తినచ్చేమో అనుకున్నాను, కానీ ఇరుచుకొని తినడమే. నాకు మళ్ళీ ఆ సాస్ వేస్తానన్నాడు, నాకు అలాంటి సాసులు నచ్చు. ఏదో పౌడర్ వేసాడు కాబట్టి మసాలా పౌడర్ టైప్ తిన్నాను. తర్వాత మీరు సాస్ వేసుకుని తిన్నారు. అవునా? ఇది కూడా 100. అయ్యి బాబోయ్, ఏది కొందామన్నా 100. అదే మనం ఇప్పుడు పిజ్జా తినడానికి వచ్చేసాం. అప్పుడే ఇంకా అక్కడ ఎంజాయ్ చేసి నీకు పిజ్జా తినాలనిపించింది కదా. కానీ నాకు నచ్చలేదు. ఏంటి ఆడి పులిసిపోయిన పిండి అనుకుంటా, అది పుల్లగా అనిపించిందే. అసలు అది బ్రెడ్ అన్నది ఫ్రెష్ గా లేదు. అందుకే నేను బయటికి వద్దే బాబు అంటాను. ఏదో బయటికి వెళ్ళాం కదా, మంచిగా తినాలనుకుంటావా. పైగా ఇయర్స్ కదా, చాలా మంత్స్ అవుతుంది మనం పిజ్జా తినాలనిపించింది. అయినా బయటికి వెళ్ళడం కూడా చాలా రోజులు అయింది కదా. సర్లే నీ కోరిక ఎందుకు కాదనాలని తింటే అది పులిసిపోయిన పిండి ఎందుకని. పైగా అసలు ఉప్పు లేదు, కారం లేదు, అసలు పిజ్జా తింటున్న ఫీలింగే లేదు. డబ్బులు మాత్రం 400 చిల్లర దాకా అయిపోయింది. వేస్ట్ నిజంగా. ఇలా పెద్ద పెద్ద అట్లకి అస్సలు వెళ్ళకూడదు. నేను చెప్పాను డాడీ వేరే చోటుకి వెళ్దామంటే ఇటు తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళి ఉంటే అక్కడ బాగుండేది. అవును, కానీ అంత ముందు చోటకి వెళ్ళాం కదా మధు, ఒకసారి డాడీ నేను వెళ్ళాం. అది బాగుంటదని అక్కడ తీసుకెళ్తే అది మొత్తం పిజ్జాలు అన్ని అయిపోయినాయి అన్నారు కదా. లేట్ గా వెళ్ళాం. బర్గర్ తినండి మేడం, మీరు ఎప్పుడు వస్తారు కదా అనేసి అన్నాడు. కానీ నాకేమో బర్గర్ అయి నచ్చవు కాబట్టి నువ్వు పిజ్జా అడిగావని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు డాడీ. కానీ ఇక్కడ బాగోలేదు. 2 పిజ్జాలకే ఇంత రేట్ వేసాడు, జిఎస్టీలు అంటే అయ్యి అంటానే. మళ్ళీ ఒక థమ్స్ అప్ తీసుకున్నాం 60 రూపీస్ అండి. బాబాయ్ ఈ కేక్ బాగుంది. కేక్ బాగుంది, చాలా బాగుంది. ఒక పీస్ తీసుకొని అందరం తిన్నాం. డాడీకి బాగా నచ్చేసినట్టుంది. ఇంకా ఐస్ క్రీమ్ లాస్ట్ లో ఐస్ క్రీమ్ కూడా తినేసి స్కాచ్, నాదేమో బ్రౌనీ చాక్లెట్. అవును, బాగుంది. పండుగ అంతా చక్కగా ఇక్కడ బాగానే ఎంజాయ్ చేసాం మనం, ఊరు వెళ్ళకపోయినా గానీ. లాస్ట్ లో ఒక రోజు కనుమ రోజుని, పైగా ఈ రోజు షాప్ కి ఎవరో కూడా ముందు తిన్న పప్పులు అయ్యి
ఉంటాయి కదా, తక్కువ వస్తున్నారు జనం. ఇంకా అందుకే సర్లే బంద్ చేసి వెళ్దామని చెప్పేసి డాడీ అనడంతో వెళ్ళిపోయాం మంచిగా. కొట్టుకోండి. బాగుంది. అయ్యి బాబు ఏం చలి బాదు మధు, నిజంగానే వెళ్తున్నాం మనం స్వెటర్ అయి కప్పుకున్నా కానీ చలి చల్లగా ఉందమ్మా. అసలు కాళ్ళు తట్టుకోలేకపోతున్నాం.